ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఆమెన్. నిజమే సహోదరి సహోదరులారా, మనము 100 సంవత్సరములు బ్రతకాలని, అంతకంటే ఎక్కువ సంవత్సరములు బ్రతకాలని కోరుకుంటున్నాము. కానీ రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎందుకంటే ఇదిగో, ధనవంతులారా, బేదలకు ఇయ్యక, మీ గుప్పెళ్లను విప్పక, వారి చేసిన పనులను బట్టి వారికివ్వక, వారిని ద్రోహము చేసిన వారలారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించు ఏడువుడి. ఎందుకంటే మీరు అతిక్రమములు చేసి ఉన్నారు కనుక ప్రలాపించు ఏడవండి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు పాడైపోవును, బెజ్జములు పడినవై కొట్టిన బాయను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టి పోతావి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఉపద్రవములు ఎందుకు వస్తూ ఉన్నవి? దేవుడు నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని తెలిసి కూడా నేను సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పని చేసిన వారికి డబ్బులు ఇవ్వక ఆ డబ్బులను నేనే దాచుకోవాలని బేదలను మోసగించిన వారలారా, నేను ప్రభువు పేరట హెచ్చరిస్తున్నాను. మీ వెండి మీ బంగారము త్రుప్పిపట్టిపోవును, మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చిరిగిపోవును. ఉపద్రవము మీ మీదికి వస్తూ ఉన్నది, ప్రలాపించి ఏడవండి. మీకు పట్టినట్టు మీ బంగారమునకు వెండినకు పట్టిన తుప్పు మీ మీద సాక్ష్యముగా అగ్నివలె మిమ్ములను తినివేసే దినములు వస్తూ ఉన్నవని ప్రభువు పేరట నేను తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు, ఒకానొక దేశమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము, 2 సంవత్సరములు, కొన్ని సంవత్సరములు ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక మీ జీవమే పాటిదని నేను హెచ్చరిస్తున్నాను. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారై ఉన్నారు కనుక ప్రభువు చిత్తమును నెరవేర్చే వారిగా బ్రతికియుండి దేవుని చిత్తమును చేయాలని ఆలోచన చేయవలెనని ప్రభువు పేరట మీకు తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. లోకరక్షకుడు యేసు క్రీస్తు వారు, ఆయనే నిజమైన దేవుడు. ఆయనను నమ్ముకోండి. ఈరోజు మరణించినను, ఈ క్షణము మరణించినను పరలోక రాజ్యమునకు వెళ్ళే వారిగా ఉండాలని, నీతిక్రియలు చేయాలని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ఇదిగో, ప్రభు అయిన క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు కనుక ఆయనతో కూడా మనము పరలోక రాజ్యములో ఉండేటట్లు సిద్ధపడాలని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन याकूब की पत्री 4वां अध्याय में है। और यह नहीं जानते कि कल क्या होगा। आमीन। हे धनवानों, सुन तो लो, तुम आपने आने वाले क्लेशों पर चिल्लाकर रोवो। तुम्हारा धन बिगड़ गया और तुम्हारा वस्त्र को
कीड़े खा जाए। यीशु मसीह की जय। तुम्हारे सोने चांदी में खाई लगा गई है और वह काई तुम पर गवाही देगी और आग की नाई तुम्हारा मांस खा जाएगी। यीशु मसीह की जय। तुम जो यह कहता हो कि आज तक कल हम किसी और नगर और देश में जाकर वहाँ 1 वर्ष 2 वर्ष और 4 वर्ष बिताएंगे और व्यापार करके लाभ कमाएंगे और यह नहीं जानते कि कल क्या होगा। सुन तो लो, तुम्हारा जीवन है ही क्या। तुम था मानो बाप समान हो जो थोड़ी देर दिखाई जाती है फिर लोप हो जाती है। यीशु मसीह की जय। इसके विपरीत तुम्हें यह कहना चाहिए कि यदि प्रभु चाहे तो तुम जीवित रहेंगे और वह काम भी करेंगे। यीशु मसीह की जय। इसीलिए यीशु मसीह शीघ्र आने वाला है। यीशु मसीह के साथ हम सब जाने के तैयार होने जाएंगे। यीशु मसीह की जय। आमीन।